వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నటువంటి 52 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇందులో మనకి ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ నియర్లీ 9 టైప్ ఆఫ్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. 52 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా నాన్ టీచింగ్ వేకెన్సీస్ అనేవి, టీచింగ్ వేకెన్సీ అయితే కాదు, అన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులే ఇందులో ఉన్నాయి. ఇందులో మనకి 10th ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా పోస్టులు అనేవి ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్తో మనకి జాబ్స్ ఉన్నాయి. అండ్ శాలరీ స్టార్టింగ్లో ఒక్కొక్క పోస్ట్ని బట్టి మనకి మినిమం 45,000 నుంచి అప్ టు 90,000 వరకు కూడా శాలరీ వచ్చే జాబ్స్ అయితే ఉన్నాయి. చెప్తాను, ఒక్కొక్క జాబ్కి సంబంధించి వివరాలు కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. మనం ఈ జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే పర్ మంత్ మనకి ఎంత శాలరీ వస్తుంది అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. అండ్ మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయితే పోస్టింగ్ అనేది హైదరాబాద్ యూనివర్సిటీలోనే ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలామంది డౌట్ పడుతుంటారు, ఇది హైదరాబాద్లో ఉంది కదా, ఓన్లీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మనమందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళమే. థింక్టిన్ అనే క్విజ్ ప్లాట్ఫామ్ వారు క్యూరియస్ అండ్ కాంపిటేటివ్ ప్రొఫెషనల్స్ కోసం స్మార్ట్ క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఈ క్విజ్లో ఒక్కొక్క టెస్ట్ 10 నుంచి 12 నిమిషాల పాటు ఉంటుంది. అండ్ ఇందులో మన బ్రెయిన్ని షార్ప్ చేసే విధంగా లాజిక్, డైలీ ఎకనామిక్స్, ఫైనాన్స్ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్ట్స్ పైన బోత్ ఎంటర్టైనింగ్ అండ్ మీ నాలెడ్జబుల్గా ఉండే విధంగా క్విజ్ తయారు చేశారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వారికి ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్స్ మరియు బ్యాడ్జెస్ ఇస్తారు. థింక్టిన్ వారి వెబ్సైట్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ బేసిక్ డీటెయిల్స్ అయినటువంటి నేమ్, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. డియర్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. 24/9/2025న ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్ని విడుదల చేయడం జరిగింది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/10/2025 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి పర్మనెంట్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. అది మీరు గమనించుకోవాలి. గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ జాబ్స్ కోసం మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది గవర్నమెంట్ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థ అని. ఇది 100% గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఫండ్ తీసుకోవడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి. మొదటగా గ్రూప్ ఏ కింద మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్టర్, సిస్టమ్ ప్రోగ్రామర్ అనే జాబ్స్ ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ 4 అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ 1, సిస్టమ్ ప్రోగ్రామర్ 2 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్కి అసిస్టెంట్ లైబ్రేరియన్కి 62 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అసిస్టెంట్ రిజిస్టార్కి 40 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, సిస్టమ్ ప్రోగ్రామర్కి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. SC ST అయితే 5 సంవత్సరాలు, OBC అయితే 3 సంవత్సరాల ఏజ్ అనేది వర్తిస్తుంది. ఇక సీనియర్ అసిస్టెంట్ గ్రూప్ బి కింద సీనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. ఇవి 3 ఉన్నాయి. 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రూప్ సి కింద మనకి ఆఫీస్ అసిస్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి. 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ 10 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 13 వేకెన్సీ ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ 5 ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ 3 ఉన్నాయి. ఈ విధంగా మనకి గ్రూప్ సి పోస్టులు అయితే మొత్తం మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా కొన్ని ఇచ్చారు. బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏదైతే పోస్టులు ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారు. అందులో సీనియర్ అసిస్టెంట్ 2, ఆఫీస్ అసిస్టెంట్ 3, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 32 సంవత్సరాలు ఇచ్చారు. ఇది SC ST అయితే 37 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, OBC అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ అనే జాబ్కి ఇది ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సిస్టమ్ ప్రోగ్రామర్కి BE లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి 5 years ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నవాళ్ళు, C++, జావాలో
మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా ఎంటెక్ గన్ చేసుంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రోగ్రామింగ్లో అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ బి వేకెన్సీ అయినటువంటి సీనియర్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫీస్ అసిస్టెంట్గా కానీ లేదా యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్గా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ సి పోస్టుల్లో మొదటిది ఆఫీస్ అసిస్టెంట్. ఈ జాబ్కి డిగ్రీతో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ పైన ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ల్యాబొరేటరీ అటెండెంట్. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిగ్రీతో పాటుగా ఇంగ్లీష్ టైపింగ్ అనేది మనం చేయగలగాలి. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. మనకి మొదటగా వీళ్ళు అప్లికేషన్స్ అనేవి తీసుకోవాలి. అంటే అప్లికేషన్స్ మనం అప్లై చేసుకోవాలి. దానికి ఒక మంత్ టైం ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ రిలీజ్ చేయడానికి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి, రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఇలా మనకి నియర్లీ ఒక 6 మంత్స్ పాటు టైం పడుతుంది. ఆలోపు మనము ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. డోంట్ వరీ. ఇప్పుడు ఎవరికైనా టైపింగ్ రాకపోయినా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది చేయాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ దీనిపైన నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి ల్యాబొరేటరీ అటెండెంట్. ఇంటర్మీడియట్ సైన్స్ ఎవరైతే చదువుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత ల్యాబొరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ అనే జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఇందులో లైబ్రరీ అటెండెంట్గా ఉండాలి అంటున్నారు. అండ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి అని ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎస్సీ, ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. సెలెక్షన్ అనేది చెప్తాను. ఏదైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదో ఆ పోస్టులకి నేను మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను చూడండి. ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి మొదటగా మనకి 2 పేపర్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అలాగే క్వాంటిటివ్ అబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 మనకి సపరేట్గా, పేపర్ 1 అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 అనేది ఆఫీస్ అసిస్టెంట్కి సపరేట్గా, ఆ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సపరేట్గా ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చారు. దీని తర్వాత థర్డ్ పార్ట్ ఏముంటుందంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఓకే. సో ఇప్పుడు చూడండి, పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 ఆఫీస్ అసిస్టెంట్కి సపరేట్గా, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సపరేట్గా ఉంటుంది. పేపర్ 3 అంటే స్కిల్ టెస్ట్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి పేపర్ 1కి సంబంధించి జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి పేపర్ 1 అనేది ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమికల్, లైఫ్ సైన్స్, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫైనల్గా. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకి పేపర్ 1 అనేది ఉంటుంది. పోస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. స్కిల్ టెస్ట్ అనేది ఈ విధంగా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ లైబ్రరీ అటెండర్ అనే జాబ్కి పేపర్ 1లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఈ సిలబస్ పైన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ పార్ట్ బిలో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఇక ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ మెరిట్ ఏ విధంగా తీస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో పేపర్ 1లో వచ్చిన మార్కుల్ని, పేపర్ 2లో వచ్చిన మార్కుల్ని అండ్ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింకును నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించింది. ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మన ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే నోటిఫికేషన్ లింక్ రెండింటిని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అఫీషియల్ లింక్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.